కృతజ్ఞత కూటాన్ని ఈరోజు మరి మల్లేశ్వరి పెట్టుకున్నారు. కృతజ్ఞత గురించిన కొన్ని విషయాలు మన సందర్భంగా ధ్యానం చేద్దాం. దేవునికి కృతజ్ఞత చెల్లించటం చాలా మంచిది. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది, దేవుని చిత్తమైంది, అది ప్రీతికరమైంది, పరలోకపు సంబంధమైనటువంటి విధానం. మరలా తిరిగి పొందుకుంటానికి అవకాశాన్ని కలిగించేది కృతజ్ఞత చెల్లించటమే. ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. 105వ కీర్తన మొదటి వచనంలో వాక్యంలో ఏం చెప్పబడతా ఉందంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని నామాన్ని ప్రకటన చేయండి. ఎక్కడ? జనములలో. ఏమి తెలియచేయాలి? దేవుడు చేసిన కార్యాలు తెలియచేయాలి. ఈ విషయాన్నే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాయుడు మల్లేశ్వరి కుటుంబంలో దేవుడు జరిగించినటువంటి కార్యములను జనముల్లో తెలియచేయాలని ఈ కూటాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ కీర్తన దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని రాయబడినటువంటి కీర్తన. అబ్రహాము గురించినటువంటి, అబ్రహాము సంతతిని గురించి దేవుడు చేసిన వాగ్దానాలు. అబ్రహాముతో 15వ అధ్యాయంలో అర్పణ అర్పించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి కొన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు పరదేశంలో ఉంటారు అన్న చెప్పినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించటం, వాళ్ళని తోడుకొని రావటము కన్నా ముందుగా కూడా యోసేపుని గొప్ప చేయటం, యోసేపుని అభిషేకించటం, యోసేపుకి హాని కలగకుండా చేయటం, వీళ్ళని మళ్ళీ ఐగుప్తు దేశం తీసుకెళ్ళటం, ఐగుప్తు దేశంలో వారిని సంతానాన్ని వృద్ధి కలుగ చేయటం, వారు వర్ధిల్లటం, శత్రువుల కన్నా ఎక్కువ సైన్యంగా వారు వర్ధిల్లటం, వారు మరి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు వారి బాధల నుండి విడిపించటానికి ఆయన దిగి వచ్చి వారిని నడిపించటం, వారికి తోడై ఉండటం, వాళ్ళ అవసరాలు తీర్చటం, మరి పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు ఇవ్వటం, ఏది కావాలంటే వారి సమకూర్చటం, ఈ విషయాలన్నిటిని గురించి ఈ కీర్తనలో రాశారు. ఇందుట్లో దేవుని కోప సంబంధమైన విషయాలు కానీ, శాపకరమైన విషయాలు కానీ ఏమీ వాడబడలేదు. ఇది ఒక ప్రత్యేకమైన అబ్రహాము నిబంధన కీర్తన అని దీనికి పేరని బైబిల్ పండితులు చెబుతారు. దీని మీద రాసింది ఎవరో లేదు కానీ బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే, దేవుడు నిజంగా తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు, తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు, వారి పక్షంగా అద్భుత కార్యాలు చేస్తాడు, ఈ దేశాన్ని నుంచి ఆ దేశానికి రప్పిస్తాడు, ఆ దేశాన్ని నుంచి ఈ దేశానికి రప్పిస్తాడు. ఇక్కడ నుంచి కదా కనాన్ నుంచి ఐగుప్తుకి తీసుకెళ్ళాడు, ఐగుప్తు నుంచి కనానికి తీసుకెళ్ళాడు, వాగ్దాన భూమి తీసుకెళ్ళాడు. ఆ విధంగా ఏ దేశానికైనా తీసుకెళ్తాడు, ఏ దేశం నుంచైనా రప్పిస్తాడు, వాటిలో తోడై ఉంటాడు అన్నదే ఈ కీర్తన యొక్క సారాంశం. ఇప్పుడు అమ్మాయి మల్లేశ్వరి కూడా మరి అమెరికాలో ఉన్నారు. దేవుడు ఈ ప్రాంతం నుంచి మరి వెంగ నరసయ్య గారు, అమ్మాయి మల్లేశ్వరి ఇద్దరు అమెరికా వెళ్ళారు, అమెరికాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా అక్కడున్నా కాపుదల ఉంది దేవుడే. అది ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు, తెలిసిన లేరు, అయినోళ్ళు లేరు. ఇక్కడ చాలా బందిరికం ఉంది, మరి చాలా మంచి పేరు ఉంది విష్ణుమూర్తి గారి కుటుంబానికి. ఆ విధంగా చాలా ఆధిక్యతలు ఉన్నాయి. అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మైసూర్ గారు వాళ్ళు కూడా ఫ్రెండే కదా, చాలామంది ఫ్రెండ్స్గా ఉన్నారు రంగ నరసయ్య గారికి. వాళ్ళందరూ విడిచిపెట్టుకొని ఆడికి వెళ్ళారు. అక్కడ మరి దేవుని కృపలో అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అయితే
మరి దేవుడు అమ్మాయికి అనారోగ్యం ఉన్న సమయంలో మరి అమెరికా నుంచి రావటానికి ఒక్కతే బయలుదేరింది. ఆరోగ్యం సరిలేదు, విమానాలలో ప్రయాణం చేసే ఓపిక లేదు. ఒక్కతే రావటం అన్నది అది చాలా గొప్ప విషయం, దేవుని కృప. అందును బట్టి అమ్మాయి క్షేమంగా దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి కూడా ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. ఇజ్రాయేలు ప్రయాణ పద్ధతి మనకు తెలుసు. వాళ్ళు ఏ పని చేసినా ప్రార్థన చేసుకొని బయలుదేరుతారు. చెర నుంచి విడిపించబడ్డప్పుడు ఎజ్రా కాలంలో వారు యెరూషలేముకు రావాలనుకున్నప్పుడు వారు ప్రార్థన చేసుకొని బయలుదేరారు. 8వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 31వ వచనం. 31 అమ్మ, 21 కాదు. దేవుని హస్తము తోడుగా ఉండటం, దేవునికి స్తోత్రం. ఇక్కడ విమానంలో వచ్చేటప్పుడు మల్లేశ్వరికి తోడుగా ఉంది దేవుని హస్తమే. అక్కడ ఒంటరిగా ఉన్నా కూడా మరి యంగ నర్సయ్య గారికి తోడుగా ఉంది దేవుని హస్తమే. కాబట్టి వారు క్షేమంగా ఉండగలిగారు, క్షేమంగా రాగలిగారు. ఎజ్రా కాలంలో కూడా దేవుని హస్తం తోడుగా ఉండటం వల్ల మార్గములో పొంచి ఉన్న వాటిని కూడా తప్పించి క్షేమముగా యెరూషలేముకి వాళ్ళు వచ్చినట్లుగా అమ్మాయి అమెరికా నుంచి ఇక్కడికి క్షేమంగా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలు అంతా కూడా ఆనందకరమైన విషయాలే చూస్తాం. ప్రార్థించటం, కృతజ్ఞత చెల్లించటం, పాటలు పాడటం, ఆనందించటం. నిజంగా ఈ ఆనందించటాన్నే కృతజ్ఞత అంటారేమో, ఈ సంతోషాన్నే. ఇలాంటిదే ఒక దివ్యమైన సంగతి అని కోరహు కుమారులు 45వ అధ్యాయంలో వారి హృదయం సంతోషంతో చెప్పబడినటువంటి కీర్తన అది. కోరహు కుమారులు రాశారు 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతి అది. వాళ్ళ హృదయము పొంగిపోతూ ఉంది. దేనికంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి. ఏమి చెల్లించాలనుకున్నారంటే 17వ వచనం అనుకుంటా చూడు. కాబట్టి సర్వకాలం, సర్వకాలం అంటే ఎల్లెప్పుడు, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ప్రజలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. ఒక దివ్యమైనటువంటి అనుభూతి, ఒక సంతోషం. నిజంగా అమ్మాయి అంటది, బాబాయ్ మరి ఎట్టొచ్చానో నాకే తెలియదు. మరి అమెరికా దేశం నుంచి ఒక్కటి ఎవరు లేకుండా, అనారోగ్యంలో, హెల్త్ బాగా లేదు. అక్కడైతే చాలా ఖర్చు అవుతుందని ఇక్కడ చూయించుకోవాలన్న ఉద్దేశంతో వస్తానంది. నేను ప్రార్థన చేశాం. నిజంగా దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా స్వస్థత కార్యము కలగటాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించటం అన్నది బైబిల్లో చాలామంది చెల్లించిన వారు ఉన్నారు. ఆరోగ్యం పొందుకొని స్వస్థత పొందినోళ్ళు దేవుని మహిమపరిచి కృతజ్ఞతను చెల్లించినటువంటి అంశాలు గతంలో మనం నేర్చుకున్నాం. మచ్చుకి ఒకటి చెప్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. తానుకు స్వస్థత కలుగుట చూచి, వాడికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. కాబట్టి వాడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. అమ్మాయి కృతజ్ఞత చెల్లిస్తుంది తనకు వచ్చినటువంటి స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి. అయితే చాలామంది పొందుకునే వాళ్ళు ఉంటారు, కానీ కృతజ్ఞత చెల్లించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ రోజు 10 మంది శుద్ధులయ్యారు, స్వస్థత పొందారు. కానీ 9 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు కదా. అప్పుడు యేసు ప్రభువు వారు అడిగిన సందర్భము కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు లేడా?
ఇంకప్పటికి అమ్మాయి రక్షణ తీసుకోలేదు, దేవుళ్ళకి రాలేదు. ఇక్కడ ఉన్నప్పుడు అన్ని మంచిగా పూజలు చేసేవాళ్ళు. అమెరికా వెళ్ళినాక దేవుణ్ణి తెలుసుకున్నారు. యంగనరసయ్య గారు ఫోన్ చేసి మాట్లాడతారు ఎక్కువగా. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఆయన చెబుతాడు, నాకన్నా విశ్వాసంగా చెబుతాడు. పాస్టర్ గారు చెప్పాల్సిన మాటలు ఆయన నాకు చెబుతాడు. నిజంగా. కాబట్టి స్వస్థత కలిగినందుకు అమ్మాయి మహిమపరుస్తూ మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. తర్వాత చెరసాల నాయకుడు దైవజనుడైనటువంటి పౌలు గారిని, అపోస్తులైన పౌలు గారిని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, రక్షణ పొందటానికి మేమేమి చేయాలి? అప్పుడు పౌలు గారు చెప్పిన సమాధానం 16వ అధ్యాయం, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్న మాట మరి మేము కూడా చెప్పాము. దాన్ని బట్టి అమ్మాయి అమెరికా నుంచి రాగానే అమ్మాయి బాప్తిసం తీసుకుంది, కుమార్తె త్రిస్తా బాప్తిసం తీసుకుంది, అబ్బాయి అఖిలు బాప్తిసం తీసుకున్నాడు. నర్సయ్య గారు ఇంకా అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇంకా వారికి ఇవ్వలేదు, వారు కూడా తీసుకుంటారు. ఇంటి మొత్తం రక్షించబడ్డట్లే. పెళ్లి చేసాం, వచ్చిన అల్లుడు బాప్తిసం తీసుకున్న అల్లుడే వచ్చాడు, వచ్చిన కోడలు బాప్తిసం తీసుకున్న కోడలే వచ్చింది. ఇద్దరికి కూడా క్రైస్తవ మ్యారేజే చేశాం. దేవునికి స్తోత్రం కదా, చాలా గొప్ప విషయము. ఆ విధంగా వారు రక్షణ పొందారు, ఆనందించారు కుటుంబంతో. ఆ చెరసాల నాయకుని ఇంట్లో జరిగింది ఏమిటంటే, ఎంతో ఆనందించాడు. గతంలో లేని సంతోషం, ఆనందం ఇప్పుడు కలిగింది వారి కుటుంబంలో కదా. ఒకప్పుడు మరి విష్ణుమూర్తి గారు అంటే పూజా పురస్కారాలు చేయటంలో, భక్తి జీవితాల్లో ముందుగా ఉండేవాళ్ళు. అత్తయ్య గారు, అత్తయ్య గారు కూడా పూజలు బాగా చేస్తారు. వారింట్లో కల్కి భగవాను యొక్క ఫోటో ఎక్కువగా ఉంటుంది, దానికి ఎక్కువగా పూజలు చేస్తారు. పూజల్లో ఎక్కువ పండిపోయినటువంటి వారు. మరి అలాంటి కుటుంబంలో ఉన్న ఈ కుటుంబము దేవుళ్ళకు రావటం అంటే అంత ఆషామాషి వ్యవహారం మాత్రం కాదు. దేవుని కృప, దేవుని ప్రేరేపణ, యంగనరసయ్య గారు ప్రోత్సాహము, వారు ఇక్కడ లేకపోయినా అమెరికాలో ఉన్న ఇక్కడ తన కుటుంబం మొత్తానికి బాప్తిసం ఇవ్వటానికి ఆయన ఇష్టపడిపించాడు. దేవునికి స్తోత్రం. గ్రేట్ కదా. నమ్మి బాప్తిసం పొందారు, వారు రక్షించబడ్డారు. ఆ సంగతి కదా మార్కు గారు రాసిన సంగతి మనకు తెలుసు. కాబట్టి రక్షణ పొందుకున్నారు ఈ కుటుంబం. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఈ సామాన్యమైన విషయం కాదు కదా. అవును, బాప్తిసం తీసుకోకపోయినా దేవుళ్ళలోనే ఉంటాడు. ఎక్కువగా తండ్రి సన్నిధి వాక్యం ఎక్కువగా చూస్తాడు. అవును, చిలకలూరుపేట ఆయన ప్రోగ్రాం పెడతారు, ఎక్కువగా తండ్రి సన్నిధి చూస్తారు. ఇందాక నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఇదే పెట్టి చూస్తూ ఉంది, ఎక్కువగా అది చూస్తూ ఉంటారు. ఆ విధంగా వారు విశ్వాసాన్ని పెంచుకున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని, మాట్లాడేవాడిని. అమ్మాయి వచ్చినాక ఫోన్ అక్కడ ఉండిపోయింది. ఇక అల్లుడు గారు బిజీ అయిపోయాడు, పని చేయట్లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో మేము వచ్చాము వీడికి, ఇక్కడ అమ్మమ్మోళ్ళు లేరు, మరి నాకు అక్కయ్యలు లేరు, చెల్లెళ్ళు లేరు, కూతుర్లు లేరు, దూర ప్రాంతంలో ఉంటున్నారు అని నేను సింగిల్గా ఉండాల్సిన అవసరం లేకుండా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. అమ్మాయి బాబాయ్ 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 అంటది, ఏ సమస్య వచ్చినా చెబుతుంది. ఒక కూతురు అన్నమాట. అమ్మ కృష్ణవేణమ్మ గారి అమ్మాయికి, వారికి మన చిన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేసాం కాబట్టి మాకు వీళ్ళు వీపోళ్ళు అయ్యారు.
బంధువులు అయ్యారు. ఇష్టమూర్తి గారు వాళ్ళు పెద్ద మామగారు, పెద్ద అత్తగారు అయ్యారు. కాబట్టి అమ్మాయి ఆయన అల్లుడు గారు అయ్యారు, అమ్మాయి కూతురు అయ్యింది. అత్త బాబాయ్ అని పిలుస్తుంది. మీరందరూ కూడా నాన్న అని పిలిచేవాళ్ళు ఉన్నారు, డాడీ అని పిలిచేవాళ్ళు ఉన్నారు, అన్నయ్య అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆఖరికి మా అయ్యపురాలు కూడా అన్నయ్య గారే అంటది, కృష్ణయ్య గారు. పాస్టమ్ గారు కూతురు అనుకుంటారు. కూతురు. ఇంత బంధుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. బిడ్డలు, దేవునికి స్తోత్రం. నిజంగా నాకు ఇప్పుడు ఈ రిలేషన్ లేదు నాకు అన్నది లేదు నాకు ఇక్కడ. నిజం. తాతయ్య తాతయ్య అనేవాళ్ళు ఉన్నారు. అందరూ ఒక రిలేషన్ అన్నది లేదనుకున్నాడు. ఆఖరికి హోమ్ మినిస్టర్ గారు కూడా అల్లుడు గారు అని పిలుస్తాడు. నా కూతురు అయ్యా, నా కూతురు నీకు ఇచ్చానయ్యా, చూసుకోయ్యా అంటాడు. వెళ్ళినా కూడా మొన్న వచ్చినప్పుడు మీటింగ్లో కూడా అది చెప్పాడు వాళ్ళకి, పాస్టర్లు అందరూ కూడా. ఎంత బంధుత్వము. కాబట్టి అందరం మర్చిపోయి ఆత్మీయ బంధుత్వంలో బతికేస్తున్నా నేను. శారీరకమైన బ్లడ్ రిలేషన్ కాకుండా క్రీస్తు రిలేషన్ ద్వారాగా ఉన్నటువంటి బంధుత్వంలో జీవించేస్తూ ఉన్నాం. ఆ విధంగా నా కుమార్తె అయింది. అమ్మాయి ఏ విషయమైనా పంచుకుంటుంది. ఆ విధంగా రక్షణ ఇవ్వటం జరిగింది. మరి దీంట్లో అమ్మాయిల ప్రోత్సాహం ఉంది. చాలామంది ప్రార్థన చేసే సంఘస్థులను కూడా. ఇదంతా తేలిగ్గా జరిగిన విషయం కాదు. దేవుని మహాకృపను బట్టి అవన్నీ జరిగినాయి. రక్షణ అయిపోయిన తర్వాత మరి అమ్మాయి అమెరికా వెళ్ళాలి మా బాబాయ్, మరి అమ్మాయికి పెళ్లి చేసి వెళ్తే బాగుంటుంది, అబ్బాయిదంటే అట్టానే చేయొచ్చు అనుకో, మరి అమ్మాయికి పెళ్లి చేద్దాం అన్నప్పుడు మనం ప్రార్థన చేశాం. ప్రార్థనలో దేవుడు మరి కృప చూపించాడు. ఆనాడు అబ్రహాం గారు పెద్ద దాసుడికి పని అప్పగించినప్పుడు అతడు ప్రయాణములో మరి ప్రార్థన చేసుకుంటూ ఆఖరికి ఒంటిని కూడా మోకరింపజేశాడని రాశాడు. ప్రార్థనా జీవితం కలిగి కనిపెట్టుకుంటూ సరైన మార్గంలో నడిచి ఆ ప్రయాణాన్ని సఫలపరిచి సంబంధం కుదిరేలాగా చేసినట్టుగా రిష్తా వివాహం కూడా మరి జరగటానికి దేవుడు కృప చూపించాడు. 24 అధ్యాయము 48 వచనం. సంబంధం కుదిరినందుకు, సరైన మార్గంలో నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు. సరైన మార్గములో నడిపించాడు. అమ్మాయి చదువుకున్నట్టుగానే ఆయన కూడా డాక్టర్ గారు దొరికాడు. మురళి గారు డాక్టరు. మరి బంటు మిల్లి మనం అందరం వెళ్ళి పెళ్లి చేసాం. అక్కడికి వెళ్ళి నేను రాలేనా అండి, నువ్వు రాబోతే ఎట్ట బాబాయ్, రావాల్సిందే అంది. బస్సు పెట్టింది, కార్లు పెట్టింది, అందరం బంటు మిల్లి వెళ్ళాం. అక్కడ వివాహం కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. వాతావరణంలో ఎప్పుడు నాయుడు గారి ఇంట్లోనైనా సరే ఏమ్మా ఎప్పుడు వర్షాలమయమే. ఏ ఫంక్షన్లు వచ్చినా, అకేషన్లు వచ్చినా, బుడిపూడి వాళ్ళకి, మక్కాయి వాళ్ళకి కూడా వానలే. మా పిల్లలు అడుగు పెట్టారు, పరిస్థితి మార్చేశారు కదా. వానలు లేవు. మా అల్లుడు గారు రాజేష్ గారి మ్యారేజ్ అప్పుడు కూడా వాన లేదు. చాలా బాగా జరిగింది, ఘనంగా జరిగింది. అమ్మాయి త్రిష్ట అది కూడా వాతావరణం అనుకూలపరిచాడు. ప్రయాణాల్లో తోడేడుగా ఉన్నాడు. నిజంగా డ్రైవర్లు ఎంత భయంకరంగా నడిపారు. డ్రైవర్లు తాగి, మేమున్న బస్సులో అయితే కాలంలో పడిపోయేది. మేము అక్కడే ప్రార్థన చేసాం బస్సులో ఉండి. మధ్యలో వదిలిపెట్టి దిగెళ్ళిపోయాడు, నేను నడపనని. మరి అబ్బాయి అఖిల్ అన్నీ చూసుకున్నాడు. తండ్రి లేకపోయినా బాధ్యత వహించి అన్ని చూసుకున్నాడు. ఏదైనా దేవుని మహాకృపను బట్టి వివాహము జరిగింది. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అమ్మాయికి మరి ఇంకా హెల్త్ బాగుండాలని మరి అనుకుంటా మరి ఉంది. మరి పిల్లోడిని కూడా ఒక ఇంటి చేద్దాం అన్న ఉద్దేశంలో
మరి ప్రార్థన చేశాం. దేవుడు ఆటంకాలు తొలగించాడు. అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. అమ్మాయి ఫార్మసిస్ట్ చేసింది, బీఫార్మసీ అయింది. దేవుని మహాకృపను బట్టి మరి వివాహం చేసాం. నూజివీడు వెళ్ళాం లగ్గాలు పెట్టడానికి, నిశ్చితార్థం అక్కడ జరిగింది. నేను అంత దూరం ప్రయాణం చేయలేను, కానీ బాబాయ్ రాను బాబాయ్ అంటే ఇక నాకు తప్పలేదు, అమ్మాయి మాట కాదనలేక వెళ్ళవలసి వచ్చింది. అక్కడ పాస్టర్ గారు వాళ్ళు కూడా వాక్యం అవన్నీ మనకే ఇచ్చారు అవకాశం. వాక్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అవన్నీ కూడా అయ్యగారు మీరు చాలా బాగా చెప్పారు. ఆయనకు 4-5 సంఘాలు ఉన్నాయంట. అయినా ఈ విధంగా మేము చదివించిన అంశాన్ని ఇంత వివరంగా బాగా చెప్పగలిగిన పాస్టర్ గారు లేరు, ఇంతవరకు మేము చూడలేదు. చాలా బాగా చెప్పారు మీరు. మీరు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలి, మా ఇంటికాడ నుంచి వెళ్ళడానికి లేదని ఇంట్లో తీసుకెళ్ళాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ప్రార్థన చేయించుకొని కానికి ఇచ్చాడు, ఆయనకున్న లోటులు చెప్పాడు, కరోనాలో దేవుడు ఎలా బతికించాడు సాక్ష్యం చెప్పాడు పాస్టర్ గారు. చాలా హ్యాపీ అయ్యాడు దేవుని కృపను బట్టి. మనోళ్ళు ఏడకపోయినా మరి మంచిగానే వస్తాం, మంచి చేసేసి వస్తాం, మంచితోనే వస్తాం. తర్వాత లగ్గాలు పెట్టాం. ఇక్కడ కూడా పెళ్ళి మరి చాలా అట్టహాసంగానే చేసాం. వాతావరణం కూడా దేవుడు అనుకూలపరిచాడు, మంచిగా వివాహం కూడా జరిగింది. ఆఖరికి అమ్మ అమెరికా నుంచి వచ్చింది పెళ్లి చేయటానికి అన్నట్టుగా 2 పెళ్లి చేసేసింది. దేవునికి స్తోత్రం. నువ్వు పోయి అక్కడ ఉండిపోయావో అని అల్లుడు గారు గొడవ. ఇప్పుడు ఆయనకి కన్ను కొంచెం మసగ్గా కనపడతా ఉంది, కాబట్టి ఆపరేషన్ చేయాలి. 15వ తారీఖుని డేట్ ఇచ్చారు అమెరికా డాక్టర్లు, కాబట్టి అక్కడే చేస్తారు. మరి ఇక్కడ తోడు పక్కన ఉంటేనే భయపడి బీపీ పెంచుకుంటున్నారు మనోళ్ళు కదా. ఆపరేషన్ చేసుకుంటానికి వెళ్ళే వాళ్ళందరికీ ఒక మంత్రం చెప్పి నేను ఆ మంత్రమే పట్టిస్తారు కదా. ఆపరేషన్కి ముందు 450 ఉన్న షుగరు మామూది మంత్రం చెప్పేళ్ళకి 100కు వచ్చింది. కన్ను ఆపరేషన్ చేశారు ధన సామ్రాజ్యం గారికి కదా. అమ్మగోళ్ళ లీలావతం గారికి కూడా ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషను. బీపీ కంట్రోల్ అయింది, అమ్మ చెప్పిన మంత్రం పనిచేసింది. అది మన మంత్రాలు ఉన్నాయి కదా, యేసు మంత్రాన్ని మించిన మంత్రం లేదు ప్రపంచంలో. కాబట్టి మరి ఏ బీపీ రాకుండా మరి జయకరంగా జరగాలని, వారు కూడా ధైర్యంగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు జరిగిన వాటన్నిటిని బట్టి అమ్మాయి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. కృతజ్ఞత చెల్లించినటువంటి వారికి దేవుడు మరలా ఇచ్చే అవకాశాలు, పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృప ఎంబడి కృప చూపించే ధన్యత ఉంటుంది. కాబట్టి ఇక కావలసిన వాటి గురించి కూడా మనం చూద్దాం. వారు అమెరికాలో ఉన్నా కూడా మరి మన చర్చికి రంగులు వేయటానికి మరి 20,000 పంపి క్రిస్మస్ అప్పుడు రంగులు వేయించారు. ఆ విధంగా వారు కూడా దేవుని పనిలో పాల్గొన్నారు. మంచిగా దేవుని కృపను బట్టి అప్స్టేర్లు కట్టుకోగలిగారు, మరి స్థలాలు కొనుక్కోగలిగారు. ఏదైనా దేవుని కృప లిఫ్ట్ చేశాడు, ధన్యత ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు జరగవలసిన ఏమిటంటే 15వ తారీఖు నరసయ్య గారికి కంటి ఆపరేషన్ జయకరంగా జరగాలి. భర్తిమయిని దాటి వెళ్ళిపోక నిలబడాడు యేసు ప్రభువారు. ఏమి కావాలి అంటే దృష్టి కావాలంటే దృష్టిచ్చి దీవించిన దేవుడు ఆయన. అదేవిధంగా వెంకట నరసయ్య గారికి కూడా దృష్టిని దేవుడు ప్రసాదించునుగాక. అసలు సృష్టిలో ఒకే ఒక మానవుడు ఆదాము. ఆపరేషన్ చేసింది దేవుడే ఆదాముకి. ఇంకా ఇదన్నా కంటి ఆపరేషనే, అది కంటి ఆపరేషన్ కాదు కదా, పక్కటెముకుని తీయటం పెద్ద ఆపరేషన్ అన్నమాట. ఇది చిన్న ఆపరేషనే. ఇప్పుడు అమెరికాలో టెక్నాలజీ చాలా ఉండే కదా, అసలు
అసలు కొన్ని ఇప్పుడు వచ్చిన విధానాలు అయస్కాంతానికి అతుక్కున్నట్టుగా కంటికాడి తీసుకెళ్ళి పెడితే రేజర్ కిరణాలే కాదు, ఆ సుక్కలం వచ్చి దీనికి అతుక్కుంటాం. రేజరే వేరు. రేజర్ ఇప్పుడు మైసూర్ గారికి రేజర్ చేయటానికి అక్కడ కొత్త ఉందిన దగ్గరికి పోయి తీసుకెళ్ళి చేయించుకొచ్చా. మన సత్యనారాయణ గారికి కూడా రేజరు అసలు వెల్డింగ్ చేసినట్టు చేశారు. నరాలు విజన్ తగ్గితే, నరాల్లో ఉన్నట్టు విజన్ తగ్గిపోతే వాళ్ళు వెల్డింగ్ చేశారు దేవుని కృపను బట్టి. నిజంగా పైపులు ఇరిగితే ఇన్ని వెల్డింగ్ చేయటం కాదు, కంటి నరాల్లో వెల్డింగ్ చేయటం అంటే సామాన్య విషయం కాదు. సత్యనారాయణ గారు చేశారు, విజయవాడలోనే చేశారు. ఏదైనా దేవుడు చేయించగలడు. అట్లానే నరసయ్య గారికి కూడా ఆ కంటి చూపును దేవుడు ప్రసాదించునుగాక. అదేవిధంగా మరి అమ్మాయి త్రిషితకు మరి గర్భఫలం కావాలి, మంచి కుమారుడు దేవుడు ఇవ్వాలి. వారి యొక్క హాస్పిటల్లో మరి వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. అట్టి ధన్యతను కూడా దేవుడు ఇచ్చునుగాక. అన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని గర్భం తెరిచినట్టుగా మరి అమ్మాయి ప్రార్థనలు ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని త్రిషిత గర్భాన్ని తెరిచి గర్భఫలం ఇచ్చి వారిని హాస్పిటల్ని అభివృద్ధి పరచునుగాక. ఇంకోటి ఏమిటంటే మరి అఖిల్కి కూడా మరి సంతానం కావాలి, వారసుడు కావాలి. ప్రశాంతి కూడా గర్భవతి కావాలి. ఇస్సాకు రెబ్కా కోసం ప్రార్థన చేస్తే దేవుడు రెబ్కా గర్భాన్ని తెరిచినట్లుగా మరి అమ్మాయి గర్భాన్ని కూడా తెరిచి మరి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చునుగాక. దేవుడు ఏదైనా చేయగలడు. అనారోగ్యములు శరీరములో తిష్ట వేసుకొని సంవత్సరాల తరబడి ఉన్న వాటిని సైతం, దీర్ఘకాలిక రోగములు సైతము కూడా యేసయ్య బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆయన డాక్టర్, రక్షకుడే కాదు, డాక్టర్ గారు కూడా పరమ డాక్టర్ ఆయనే. డాక్టర్లు భూలోకంలో ఉన్న డాక్టర్లు చేతులు ఎత్తేసిన వాటిని కూడా చేయగలిగిన దేవుడు. బాధపడి 12 సంవత్సరాలు ముట్టి వేదన పడ్డ అమ్మాయిని డాక్టర్లు నయం చేయలేకపోయారు, కానీ యేసు ప్రభువును ముట్టుకుంటేనే ఆమెకు స్వస్థత వచ్చిందని మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 29వ వచనం. తన శరీరములో ఆ బాధ నివారణ అయింది. మళ్ళీ శరీరంలో ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా దేవుడు ఇప్పుడే నివారించునుగాక. పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము దేవుడు దయచేయునుగాక. అదేవిధంగా బలహీనతతో మందిరానికి వచ్చింది. యేసు ప్రభువు ఆనాడు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. ఆ బలహీనమైన స్త్రీని చూశాడు, ఆమెను రమ్మని పిలిచాడు. లూకా గారు రాస్తాడు. లూకా గారు కూడా డాక్టర్ గారే, అందుకని ఎక్కువ ఆ స్వస్థతల గురించి, వ్యాధులు కొత్త పేర్లు గురించి కూడా రాశాడు ఆయన. జలంధర్ రోగం అని ఇవి కథమ సువార్తికులు రాయలేదు. సరే, 13వ అధ్యాయం లూకా సువార్త 12వ వచనం. యేసు ఆ బలహీనురాలైన ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందావని చెప్పగానే ఆమె బలహీనత పోయింది, బంధకాలు తెగిపోయినాయి. ఏ బంధకు ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా దేవుడు ఇప్పుడే ఈ రాత్రి ఈ ప్రార్థనలోనే మళ్ళీ బలహీనత నుంచి విడుదల కలిగించునుగాక. దేవుడు చేయగలడు. జరగబోయే ఈ కార్యాలు మళ్ళీ మంచిగా జరగటానికి దేవుడు కృప చూపునుగాక. అల్లుడు గారికి ఆపరేషన్ చేయకరంగా జరిగి కంటి చూపు బాగా వచ్చిన తర్వాత మరోసారి కృతజ్ఞత కూటమి పెట్టుకుందాం. అట్టి ధన్యతను దేవుడు అనుగ్రహించునుగాక.
దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. అటీరా పాస్టర్ గారు లేచి రండి, కట్టేయాలి కదా.